చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండో బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 రోజు వచ్చే సొగ్గాడు అండ్ ఈ సొగ్గాడు పక్కన సొగ్గతే వచ్చేసారు. మస్త్ టైం పాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. yes every Wednesday మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో కాజల్ చైతు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తారు, లాజిక్ క్వశ్చన్స్ అడుగుతారు, మస్త్ టైం పాస్ చేస్తారు. గుర్తుందా, మేము 200th ఎపిసోడ్ ముందు చెప్పినాము, మీరు మా షోలో రావాలి అనుకుంటే గనక చూస్తూ ఉండండి. లక్కీ వినర్స్ కి మేము కల్పిస్తాం ఛాన్స్, మీరు మా షోలో రావచ్చు, నన్ను ఒకరు కాజల్ ఒకరు సపోర్ట్ చేయొచ్చు, బీభత్సంగా మస్త్ టైం పాస్ చేయొచ్చు అని చెప్పా. ప్రామిస్ చేసినట్టే ఆ ప్రామిస్ ని మేము నిలబెట్టుకుంటూ లక్కీ కాలర్స్ ని సెలెక్ట్ చేసాం అండ్ ఇవాళ వాళ్ళు మాతో జాయిన్ అవబోతున్నారు మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ లక్కీ కాలర్స్ రాధారాణి గారు అండ్ చంద్రకళ గారు. చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండో బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 ఈ సోగ్గాడి కోసం ఇవాళ సోగ్గత ముగ్గురు వచ్చేసారు మస్త్ టైం పాస్ లో. రాధారాణి గారు, చంద్రకళ గారు, హార్టీ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. వెల్కమ్ హార్టీ వెల్కమ్. ఈ షోకి పిలిచినందుకు రియల్ గా చాలా 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 అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎంత హ్యాపీ పార్టిసిపేట్ చేసినందుకు మేము మిమ్మల్ని పిలవగలిగాము. థ్యాంక్ యూ సో మచ్, మీరు అంత యాక్టివ్ గా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. సో చెప్తూనే ఉన్నాము, మేము కాల్ చేసినప్పుడు మాతో ఎవరైతే బాగా యాక్టివ్ గా మాట్లాడతారో వాళ్ళని మేము తప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చేస్తాము, మాతో పాటు కూర్చునే అవకాశం కల్పిస్తాము. మాతో పాటు ఫైట్ చేయొచ్చు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చైతన్యతో ఫైట్ చేయొచ్చు, చైతన్య సపోర్ట్ చేసే వాళ్ళు నాతో ఫైట్ చేయొచ్చు. సపోర్ట్ విషయానికి వస్తే ఈ రోజు చైతోని చంద్రకళ గారు సపోర్ట్ చేయడానికి వచ్చారా, రాధారాణి గారు సపోర్ట్ చేయడానికి వచ్చారా? కాజల్ ని రాధారాణి గారు సపోర్ట్ చేయడానికి వచ్చారా, చంద్రకళ గారు సపోర్ట్ చేయడానికి వచ్చారా? తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారో కనుక్కుందాం. రాధారాణి గారు చెప్పండి. కాదు, ఫస్ట్ నేను చంద్రకళ గారిని అడుగుతాను. కాదు, రాధారాణి గారు. ఓకే, మీరే చెప్పండి ఫస్ట్ ఎవరిని సపోర్ట్ చేస్తారు మీరు? సో కాజల్, నువ్వు ఫీల్డ్ కి చాలా కొంచెం సీనియర్ కదా, సో నీకు అన్ని తెలుసు. పాపం మా చైతు కొత్తగా వస్తున్నాడు, ఇప్పుడిప్పుడే మంచిగా అందరితో మాట్లాడుతున్నాడు, బాగా సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి నేను చైతుని సపోర్ట్ అసలు చంద్రకళ గారి మనసులో ఎవరున్నారో, ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం. మరి ఆప్షన్ లేదు యాక్చువల్లీ. అయినా కానీ మీ మనసులో మీరు ఎవరిని సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చారు? ఇక్కడ వచ్చాక అసలు అనుకున్నాను, పాపం చంటివాడు, వాడిని సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చాక చూసాను నీలో మంచి ఫైర్ ఉంది, అందుకని ఇంక అద్దరు కొట్టేద్దాం. కాజల్, చంద్రకళ గారు, నేను రాధారాణి గారు, నువ్వా నేనా అంటే ఈ రోజు మస్తు టైం పాస్ లో పోటా పోటీగా తగులాడుకోబోతున్నాం, కొట్టుకోబోద్దాం, తిట్టుకోబోద్దాం, మస్తు టైం పాస్ చేయబోద్దాం. సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వెడ్నెస్డే స్పెషల్ మస్తు టైం పాస్.
ఎస్ 200 స్పెషల్ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుని 201 అంటే 201 ఎపిసోడ్ లో ఇవాళ మస్తు టైం పాస్ చేయడానికి లక్కీ విన్నర్స్ ని తీసుకొని లక్కీ కాలర్స్ ని తీసుకొని కాజల్ చైతు రెడీ అయిపోయారు. అసలు టైం వేస్ట్ చేయకుండా మన షో స్టార్టింగ్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. సో లెట్స్ కాల్ అవర్ ఫస్ట్ కాలర్. ప్రతిరోజు మేమే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం, మేమే ప్రాంక్ కాల్ చేస్తాం. కానీ ఇవాళ రాధారాణి గారు అండ్ చంద్రకళ గారు వీళ్ళిద్దరు కలిసి ప్రాంక్ కాల్ చేస్తారు. రెడీయా? యా రెడీ. ఆల్వేస్ రెడీ. అందుకే లక్కీ కాలర్స్ కి ఇక్కడికి వచ్చారు మస్తు టైం పాస్ కి. అండ్ మా రాధారాణి గారు ఆల్వేస్ రెడీ. అంతే ఇంకా దేనికైనా రెడీ. అయితే ఫస్ట్ మీరే ప్రాంక్ కాల్ చేయండి. సో ఇప్పుడు ఎవరికైతే కాల్ చేస్తున్నారో వాళ్ళకి మీరే ఆట పట్టించాలి. పూర్తిగా స్వతహాగా మీరే చేయండి. యా షూర్. రెడీ. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరు? నేను తెలీదా నీకు? కాల్ చేసింది మీరు, నాకు తెలియదు. తెలీదా? అబ్బా అప్పుడే మర్చిపోతే ఎలా చెప్పు. ఎవరు మీరు? గుర్తుపట్టలేదా? ఛీ ఏంటి ఎందుకు ఇలా ఎవరు? చేస్తున్నావు? నిన్ననే కదా, ఎవరు? నిన్న రాత్రి కదా మాట్లాడాను. నాకా? హ్మ్, మాదే ఊరో తెలుసా? తెలుసు. తెలియకుండా ఎలా ఏ ఫోన్ ఊరు? చేస్తానమ్మా? ఏ ఊరు? ఏ ఊరు అదంతా ఎందుకు ఇప్పుడు చెప్పడము? నువ్వు నాకు రాంగ్ నెంబర్ తెలుసు ఎవరు కాబట్టి చేశారు? నేను నీ నెంబర్ ఎలా వస్తుంది మరి నాకు తెలియకపోతే చెప్పు. ఇప్పుడు ఫేక్ నెంబర్లు మస్తులుగా వస్తున్నాయి. ఆ? ఫేక్ నెంబర్స్ అన్ని మస్తులుగా వస్తున్నాయి. అవునా? ఇది ఫేక్ కాల్ కాదబ్బా, నీకు తెలిసిన దాన్నే నేను. అప్పుడే ఎలా అదే మర్చిపోతావు? ఎవరు చెప్తే కదా. చెప్పాలంటే నువ్వు గుర్తుపడతావని నేను ఇంతసేపు అడుగుతున్నాను. ఇప్పుడు పట్టలేదు కదా, చెప్పచ్చు కదా. గుర్తుపట్టావు నువ్వు దొంగ. ఏయ్, లేదు పట్టలేదు, చెప్పు. లేదు గుర్తుపట్టావు, నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. అదేం లేదు, ఎవరు చెప్పు. అవ్వా చెప్పండి. హలో హలో. చెప్పండి ఎవరు, చెప్పండి. హలో మగాడు అడుగుతున్నారు కదా, చెప్పండి ఎవరు మీరు, ధైర్యంగా చెప్పండి. హాయ్ హలో, మేము మస్తు టైం పాస్ నుంచి మీకు కాల్ చేస్తున్నాం. నా పేరు చెప్పండి. కాజల్. చెప్పండి. కాజల్ బాగున్నావా అక్క? కాజల్ ని మాట్లాడుతున్నా. బాగున్నారు అక్క. చాలా బాగున్నాను. ఇంకేంటి మరి గుర్తుపట్టలేదు? రోజు చూస్తా ఉంటాను కానీ నేను హట్ అయ్యానమ్మా, నేను చాలా హట్ అయ్యాను. నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. నేను చాలా హట్ అయ్యాను, నిజంగా హట్ అయ్యాను. ఐఎమ్ సారీ కా. అయ్యో సరే సరే ఓకే. నేను పొద్దున్న కాల్ చేస్తాను అనుకున్నా కానీ నైట్ కాల్ చేస్తారు అనుకోలేదు. నేను నీ పేరేమన్నా? సారీ పవన్. తమన్. పవన్ 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 నేను నన్ను నిజంగా అన్నకు hurt అందరికి అయ్యాను. హాయ్ చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది, ఇందాక మాట్లాడింది నేను కాదు. నందునా? నందు ఎవరు? చేతులు పట్టుకుని నందు అంటున్నావా నువ్వు? ఈ రోజు ఇద్దరు కాజల్ నీతో మాట్లాడుతున్నారు ఇప్పుడు. బామో నాకు mind అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. పవన్ తట్టుకొని నేను క్లియర్ గా చెప్తాను. పవన్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మైండ్ అప్సెట్ ఉన్నది, సారీ. నువ్వు కూడా మాట ఏళ్ళైపోయి ఉన్నావు కదా రే. పవన్ మస్త్ టైం పాస్ లో హలో, ఇవాటి నుంచి చైతన్య. కొత్త సెగ్మెంట్ స్టార్ట్ హలో అయింది. చైతన్య, చెప్పు. నాది కొంచెం మైండ్ అప్సెట్ లో ఉన్నది, అందుకే అలా మాట్లాడాను. ఏమనుకోకండి, సారీ. అర్థమైపోయింది. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయడంతో మైండ్ బ్లాక్ అయిపోయింది. అది కూడా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఎవరు చేశారంటే చైతు కాజల్ కాదు. ఇవాళ మన షోకి లక్కీ కాలర్స్ గెస్ట్ గా వచ్చారు, వాళ్ళు నిన్ను ప్రాంక్ చేశారు. హాయ్ పవన్. అవునా? హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా సూపర్ ఫైన్. అందులో ఈ రోజు ఫస్ట్ మేము ఈ షోకి వచ్చినందుకు రియల్ గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ త్వరలో నేను నువ్వు కూడా చాలా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మాలాగా మాట్లాడతావని కోరుకుంటున్నాం. తప్పకుండా ఫుల్ చాలా- ఎనర్జెటిక్ గా చాలా మాట్లాడారనుకో, అండి. మీరు మా షోలో జాయిన్ అయిపోవచ్చు. మాలాగా మాట్లాడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సూపర్ పవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ అన్నయ్య. Bye bye. బాయ్. Yes, once again thank you very much for joining with us. పాప ఇందాక ఈ గోల్లో మా వాళ్ళందరికీ హాయ్ చెప్పు అన్నాడు పవన్. సో చూస్తున్న పవన్ వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా హాయ్. అండ్ స్టార్టింగ్ ఎరగదీశారు రాధారాణి ఆంటీ. గట్టిగా చప్పట్లు వేసుకోండి రాధారాణి గారి కోసం. Yay! సో
సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఎరగదీశారు. స్టార్టింగ్ మా టీం ముందడిగేసింది. ముందడుగు వేయడానికి మేము ఛాన్స్ ఇచ్చాం కాబట్టి అదే ముందడుగేసారు. మరి. తర్వాత మేము కూడా వేస్తాం ఇంకో అడుగు. ఆ తర్వాత ఎవరు లీడింగ్ లో ఉన్నారు అనేది తెలిసిపోతుంది. మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది విత్ మై టీమ్ రాధారాణి గారు అండ్ విత్ మై టీమ్ చంద్రకళ గారు. Oh. చంద్రకళ గారు, నేను మిమ్మల్ని చంద్రకళ గారు అని ఇంత పొడుగ్గా పిలవకుండా ముద్దుగా చందు అని పిలవనా? చంద్రాన్ని పిలవచ్చు. చందు అని పిలుస్తా. చంద్ర అని పిలవనా? చంద్రానా చందునా? చంద్ర. ఎంత కటింగ్ చేయించుకున్నంత మాత్రాన చంద్ర కాస్త చంద్ర అయిపోతాడే ఏంటి? హలో అయిపోతాడా చందు అంటే? కటింగ్ అబ్బాయి పేరేనా? అబ్బాయి పేరేంటి? ముద్దుగా పిలుచుకోవచ్చు చంద్రు అని. మరి పిలుస్తారంటే వద్దు చంద్ర అని పిల్ల ఎందుకన్నారు మరి? మరి అలాగే ఉన్నారు కదా, కాదు అంటే ముద్దుగా పిలుస్తుంటే ముద్దుగానే ఉన్నారు కదా. అంటే అప్పట్లో మరి అదే అబ్బాయి గారేమో చంద్ర చంద్ర అని పిలిచేవారు. అందుకే కాజల్ కూడా చంద్ర అని పిలిస్తే బాగుండు అంటారు. సరే తప్పలేదు. స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఆంటీ మీకోసం నేను అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాను. నా షోకి ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి. సారీ నలిగిపోయినా కూడా వాసన మాత్రం అలాగే ఉంటది. థ్యాంక్ యూ. ఎస్ చూసా మా టీమ్ కి మేము గిఫ్ట్ ఇచ్చినాం. మీ టీం కి ఏమి ఇస్తున్నాం? అంటే నేను మీకు వాచ్ ఇస్తున్నా, తీసుకోండి. గత 200 ఎపిసోడ్ నుంచి అదే వాచ్ పెడుతుంది, అది మీకు ఇచ్చింది. ఫస్ట్ టైం పెడుతున్నాను రా, ఏం చూస్తున్నావురా? కొంచెం నన్ను కూడా చూడు. ఇవాళ వెన్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో యాజ్ ప్రామిస్డ్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఇవాళ ప్యాసింజర్స్ ని కూడా ఎక్కించుకొని వచ్చేసాము. మరి ఈ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ కాలర్ కి కాల్ చేసేయాలి. అంటే ఇందాక ప్రాంక్ కాల్ కదా, ఇప్పుడు లక్ష్మి గారికి కాల్ చేద్దాం. వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. సో ఎక్కడికి వెళ్తుంది మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కనుక్కుందాం. హలో హలో హాయ్ లక్ష్మి గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. యో వెల్కమ్. ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచి. సో మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ కి వెళ్ళిపోయింది. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఒక్కడే బాబు రోహన్. రోహన్ ఎంత ఏజ్? 3 years. ఓకే సో రోజు అటు ఇటు అటు మీరు ఎక్సర్సైజ్ లేకుండానే రన్నింగ్ వాకింగ్ చేస్తూ ఉన్నారేమో. ఆబ్వియస్లీ వాడు మొత్తం అంతా చాలా ఫుల్ యాక్టివ్ రోహన్. ఇప్పుడు మీరు చాలా యాక్టివ్ గా మాట్లాడాలి, ఎందుకంటే మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో మేము మా ఎక్స్ప్రెస్ లో మిమ్మల్ని కూడా ఎక్కించుకునే ఛాన్స్ ఇస్తున్నాం. ఎస్ అలా రాధారాణి గారు అండ్ చంద్రకళ గారు మన షోలో ఇవాళ జాయిన్ అయ్యారు. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నాం, చాలా బాగున్నాం. మస్తు టైం పాస్ లో మేము మస్తుగా అల్లరి చేస్తున్నాము అలాంగ్ విత్ కాజల్ అండ్ చైతు. ఎస్ కాజల్ చైతు ఉంటేనే మస్తు టైం పాస్ అవుతుంది. ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళని బీట్ చేయడానికి మేమిద్దరం వచ్చేసాము. అవునవును, మీరు ఇంకా బీట్ చేయాలి. హలో మమ్మల్ని బీట్ చేయడానికి కాదు, కాజల్ని బీట్ చేయడానికి మీరు వచ్చారు. అదే అంటే వాళ్ళని వాళ్ళిద్దరిని. చైతు మిమ్మల్ని కూడా బీట్ చేసే వాళ్ళు ఉన్నారు. లక్ష్మి గారు నన్ను బీట్ చేయడానికి చంద్రకళ గారు వచ్చారు. కాజల్ని చంద్రకళ గారు సపోర్ట్ చేస్తున్నారు, రాధారాణి గారిని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇంకాసేపట్లో కాబోతుంది. అయితే నేను కాజల్ సపోర్ట్ చేస్తా. కాజల్ కి అందరూ కావాలి, నాకు ఎవరు అవసరం లేదు. నాకు ఒక్కడే సింగిల్ రాధారాణి గారు మీరు సింగిల్ రాధారాణి గారితో చాలు కాజల్ కూడా కదా. ఏం చేయడానికి గంటలు తోవడానికి కాదు, నిన్ను మస్తు టైం పాస్ కి మొత్తం బ్యూటిఫుల్ అందం మొత్తం కాజలే. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. కాజల్ ఆల్సో ఇద్దరు కూడా థ్యాంక్ యూ. కవరింగ్ లక్ష్మి జిందాబాద్, కవరింగ్ లక్ష్మి జిందాబాద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం కవరింగ్ అమ్మా? గోల్డ్ కవరింగా సిల్వర్ కవరింగా? కాదు బుక్స్ కవరింగ్. గోల్డ్ కవరింగ్. ఎప్పుడు గోల్డే. సూపర్ అండి, ఆల్వేస్ గోల్డ్. అలాగే ఉండండి, మీరు కూడా ఇలాగే మాట్లాడి మళ్ళీ మా షోలో జాయిన్ అయ్యి మీరు కూడా మా షోలో రావాలి. ఇలాగే మస్తు టైం పాస్ చేయాలి. ఓకే ఓకే చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us లక్ష్మి గారు. బై బాయ్. బాయ్. ఒక టాస్క్ ఇస్తాం. ఓకే ఎస్, టాస్క్ చేసిద్దాము, పర్ఫార్మ్ చేద్దాము. ఇందులో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వచ్చేసినట్టు. ఆల్ రైట్. టాస్క్ ఏంటి అంటే క్లియర్ కట్ గా చెప్తాను వినండి. ఇప్పుడు కాజల్ ఇంకా చంద్రకళ గారు నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటున్నారు. మీరు మా మమ్మీ, మీరు వాటర్ బాటిల్ తో నీళ్లు తెమ్మన్నారు నన్ను. ఓకే, లేకపోతే బిందుతో నీళ్లు తెమ్మన్నారు. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు నన్ను నీళ్లు పట్టుకోనియరు. మీరు వచ్చి వాళ్ళతో కొట్లాడి నాకు ఎలా అన్నా సరే నా బిందుతో నీళ్ళు వచ్చేలా చేయాలి.
ఓకే సో చంద్రకళ గారు కాజల్ గారు గెలుస్తారా ఈ టాస్క్ లో, చైతు ఇంకా రాధారాణి గారు గెలుస్తున్నారా ఈ టాస్క్ లో చూడాలి అంటే మన టాస్క్ స్టార్ట్ చేయాల్సిందే. రెడీయా? రెడీ. లెట్స్ స్టార్ట్. ఏంటమ్మా నీళ్ళ ఇంకా రాలేదు? 4 days నుంచి ఇదే వెయిటింగ్ అమ్మా. 4 days నుంచి మనం స్నానం చేయలేదా అమ్మా? మరి వాటికి ఎట్లా యూస్ చేస్తున్నాం? పర్ఫ్యూమ్. ఇప్పుడు వస్తుందా ఏంటో ఈ ట్రాక్టర్? 4 days నుంచి వెయిట్ చేసి చేసి తిండి తిప్పలు లేకుండా ఇట్లా వెయిట్ చేస్తాం. అమ్మ 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 ట్రాక్టర్ వచ్చింది, నీళ్ళ ట్రాక్టర్, నీళ్ళు పట్టుకోవాలి వెళ్ళాలి. ఆంటీ అంటే అట్లేరండి. ఆంటీ ఏంట్రా ఇక్కడికి వస్తున్నావు? మేము క్యూలో నించున్నది కనిపించట్లేదా నీకు? ఆంటీ మా అమ్మ నీళ్లు తెమ్మంది ఆంటీ. క్యూలో నించొని చక్కగా నించొని వెయిట్ చేసి అప్పుడు ఓకే ఉంటా క్యూలో. ఇంతసేపు ఏంటి అమ్మ లైన్ ఉందమ్మా. లైన్ ఏంటి లైన్? 10 రోజులైంది వాటర్ పట్టుకొని, ఇప్పటి వరకు నువ్వు లైన్ లో నుంచి మనం ఇంకో పని ఎలా అవుతుంది? అలా కాదు, నువ్వు ముందుకు పద చెప్తాను. ముందుకు పద, ముందుకు పద, ముందుకు రా. మా బిందుకి సొట్టాలు చూస్తున్నారా? ముందుకు పద. మేము ఎన్నాళ్ళ నుండి ఇక్కడ వెయిట్ మా అమ్మకి చెప్పాను అనుకో, మీ బిడ్డ ఎక్కడ నిండుదమ్మా? చూడు ఒక చుక్క కూడా పడతా. లేదండి, మేము ఎన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తున్నాం. మీరు మేము 10 రోజుల నుంచి పట్టుకోవట్లేదు. అసలు ఆవిడ మన బిందు పట్టుకుందమ్మా. ఏమనుకుంటున్నారు మీరు? బాబోయ్ వీళ్ళ గోల లైవ్ లో చూపించారు. అసలు నీళ్ల కుళాయి దగ్గర బిందెలు పెట్టుకుని ఎట్లా కొట్టుకుంటారు అనేది లైవ్ యాక్షన్ లో మా చూపించారు. బిందె నిండింది. మీ బిందెకి కారం పడింది, నీళ్ళని కారిపోయి. మీ బిందె ఇప్పుడే నిండింది, మా బిందె ఎప్పుడో నిండింది. ఇద్దరికి కారిపోయింది. అందులో ఏమీ లేదు చూడండి. ఇద్దరు లేవు నీళ్ళు అందులో. ఇదిగో మా వామ్మో నమస్కారం. ఆడవాళ్ళతో బిందులతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుందా? నమస్కారం చంద్రకళ గారికి, కాజల్కి, రాధారాణి గారికి నమస్తే. ఆడవాళ్ళకి బిందెలకు కూడా నమస్కారం. మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ స్పెషల్ ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఇద్దరిని ఎక్కించుకొని అలా ట్రావెల్ అవుతూ ఉన్నాము. నిజామాబాద్ కి వెళ్ళింది ఇందాక మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్. అమ్మో కానీ ఇందాక బిందెల ఫైట్ బాబోయ్ గెలవడం జరిగింది. 2 పాయింట్లు రాధారాణి గారు ఇప్పటికైతే మనకి. ఓన్లీ కాజ్ ఆఫ్ రాధారాణి గారు. ఏం మాట్లాడుతున్నారా? మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అస్సలు లేదు. అవునా? మరి అంతలా ఎట్లా ఎక్స్పీరియన్స్ అంటే అలా కాదు, చూస్తూ నేర్చుకోవడం. ఓ అన్ని సీరియల్స్ లో ఫాలో అవుతూ కాఫీలో విషం కలపడాలు, మంచాల స్క్రూ తీసేయడాలు, బిందెల దగ్గర ఫైటింగ్ చేయడాలు. సూపర్ రాధారాణి గారు. మీరంత స్పోర్టివ్ గా ఆడారు కాబట్టి మనకి 2 పాయింట్లు వచ్చినాయి. చూస్తున్నాం మీరు కూడా మా షోలో జాయిన్ అయ్యారు అనుకుంటున్నారా? మా షోలో రిజిస్టర్ చేసుకోండి. మీరు కూడా సరదాగా మాట్లాడండి. ఇక్కడికి వచ్చి మీరు కూడా మస్తు టైం పాస్ చేయొచ్చు. మా షోలో జాయిన్ అవ్వాలంటే సింపుల్ గా మీరు చేయాలి 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. మేము మీకు కాల్ చేస్తాము. కాల్ చేసినప్పుడు ఎవరైతే యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా రాధారాణి గారు లాగా, చంద్రకళ గారు లాగా ఎనర్జెటిక్ గా మాట్లాడతారో వాళ్ళకి లక్కీ ఛాన్స్ ఇస్తాం. ప్రతి వెన్స్డే మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఇట్లా ఇద్దరు లక్కీ వినర్స్ ని తీసుకొచ్చి మస్తు టైం పాస్ చేస్తాం. yes exactly. అండ్ వాట్సాప్ మెసేజ్ చేసినప్పుడు మీ ఫోటోని పంపించడం అస్సలు మర్చిపోకండి. ఏమో మీ ఫోటో లక్కీ అవ్వచ్చు, మీరు సెలెక్ట్ అయిపోవచ్చు. సో మీరు మా మస్తు టైం పాస్ లో మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో జాయిన్ అయిపోవచ్చు. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్ కి కాల్ చేసేద్దామా? ఎస్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే వంశీ గారికి. అవునా? చలో మా రాధారాణి గారు చెప్పినాక చేయకపోతే ఎట్లా చెప్పండి. వంశీ గారికి కాల్ చేస్తున్నాము. వంశీ గారు రిజిస్టర్ చేసుకున్నారు. వంశీ గారితో మాట్లాడి మస్తు టైం పాస్ చేద్దాం. హలో హలో హాయ్ వంశీ, వెల్కమ్ టు మస్తు టైం పాస్.
హాయ్ సార్ ఎస్ మస్తు టైం పాస్ చైతు అని కాల్ చేశారు. ఎలా ఉన్నారు? సార్ ఫైన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్ మేము ఆయన ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం. యూర్ ఫ్రమ్ ఖమ్మం. ఏం చేస్తుంటావు బ్రదర్? బీటెక్ సెకండ్ ఇయర్. హౌ ఇస్ ఇట్ గోయింగ్? మంచిగా అవుతుందా? ఫైన్ సార్. రైట్ వంశీ, ఈ రోజు మస్తు టైం పాస్ స్పెషల్ ఏంటి అంటే లక్కీ కాలర్స్ మన షోలోకి వచ్చారు. రాధారాణి గారు ఇంకా చంద్రకళ గారు. హాయ్ వంశీ. వాళ్ళతో మాట్లాడు. హాయ్ మ్యామ్, ఐఎమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ యూ. అమ్మో రాధారాణి గారు, మీ వాయిస్ ని అందరు కాజల్ వాయిస్ అనుకుంటున్నారు. నాకే ఫ్యాన్స్. మీరు ఫాలో అయిపోండి. ఫ్లోలో అలా. హాయ్ వంశీ. అలా అని కాదు, చైతు కూడా చాలా ఫ్యాన్ నేను. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడుతుంది రాధారాణి గారు, మన లక్కీ కాలర్. వంశీ, నేను రాధారాణి నా పేరు. ఈ రోజు కాజల్ తో పాటు నేను కూడా ఈ షోలో ఉన్నాను. ఓకే ఓకే, అసలు నీ పేరు సెలెక్ట్ చేసింది నేనే, ఫోన్ చేయించింది నేనే. ఓ థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఖమ్మం ఎలా ఉంది? ఇట్స్ ఫైన్, రైనింగ్ ఫుల్. ఓ ఎంజాయింగ్. రైట్ చంద్రకళ గారు, మీరు కూడా పలకరించండి వంశీని. హాయ్ వంశీ, హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఏం చేస్తున్నావు? ఇంకా గాలి రైనింగ్ లో ఎంజాయ్ చేస్తున్నాం. అవునా? పడవ కూడా తయారు చేసుకున్నావా? అంటే అంతా ఏం వల్లేదు, నార్మల్ గా వేడి వేడి పకోడీలు తినుకుంటూ ఆఫ్ కోర్స్. ఎక్కడ విండో దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా లేదా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావా? బయటికి వెళ్ళి బైక్ మీద వెళ్తాం కదా ఫ్రెండ్స్ అందరం. అదే అది ఆ మజా ఇంకా వేరు. సో ఆల్ ది బెస్ట్, బాగా ఎంజాయ్ చెయ్యి. మా షో చూసి కూడా బాగా ఎంజాయ్ చెయ్యి. ఓకే, ప్రతి డైలీ చూస్తా షో ఇది. అయితే చూడు, చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వు చైతుకి కాజల్ కి. ఈ రోజు షో ఎలా ఉందో చెప్పు. ఓకే, మస్తు టైం పాస్. హలో మ్యామ్. వంశీ, కాజల్ హియర్. మ్యామ్, డై హార్టెడ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓ థాంక్ యూ సో మచ్. సో వంశీ, మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నువ్వు కూడా కనెక్ట్ అయిపోయావు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇంకేముంటది, ఫీలింగ్స్ అన్ని ఉండవుగా. ఫీలింగ్స్ అనేవి ఉండవా? ఏ అన్ని ఫీలింగ్స్ ఏమైపోయాయి వంశీ? ఇంకా మీతో మాట్లాడాక ఫీలింగ్స్ అనేవి ఉండవు కదా. చచ్చిపోతాయా నాతో మాట్లాడితే ఫీలింగ్స్? నిజం బయట పెట్టిండు. సూపర్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. చలో బాయ్ బాయ్. బాయ్. బాయ్ చెప్పండి చంద్రకళ, బాయ్ చెప్పండి. అలా కూర్చున్నారు, బాయ్ చెప్పండి. బాయ్ వంశీ. అంతే మరి. రాధారాణి గారితో చెప్పగానే బాయ్ చెప్తున్నారు. ఏంటమ్మా మీ అమ్మాయి మీ టీము కూర్చొని ఉంటారు. సాధు జంతువు అన్నమాట. అక్కడ వైల్డ్ యానిమల్, ఇక్కడ సాధు జంతువు గోమాత అన్నమాట. మా మాత గోమాత, అందుకే సైలెంట్ గా కామ్ గా నిదానమే ప్రధానం అన్నట్టు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో లాస్ట్ వరకు మేము విన్నింగ్ రేస్ లోకి వెళ్తావా లేదో చూడాలి. అది మెయిన్ కావాల్సింది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇప్పటి వరకు 2 పాయింట్స్ సొంతం చేసుకున్నారు. మా ఖాతాలో ఇప్పటి వరకు 1 పాయింట్ కూడా రాలేదు. కానీ నెక్స్ట్ వస్తాయి, మా ఖాతాలో కూడా పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు టాస్క్ నెంబర్ 2. ఈ టాస్క్ గురించి ఏమి చెప్పము, తినబోతూ రుచెందుకు ఈ టాస్క్ ఏంటో చేసే చూపిస్తాము. అండ్ ఇప్పుడు మనం గెలవాలి, మనకి పాయింట్ రావాలి. చంద్రకళ గారు, అంతా మీ చేతుల్లోనే ఉంది. వస్తుంది. మీ చేతులు చల్లగా అయిపోయింటండి. అంతేనా? కాదు, వణుకుతున్నారు చంద్రకళ గారు. ఇప్పుడు చూసుకుందాం. రెడీ అయితే 3, 2, 1 గో. అమ్మా నాన్నగారు మార్కెట్ లో ఉన్నారంట, మన ఇద్దరు అర్జెంట్ గా బస్ లో రమ్మన్నారు. పోదాం, బస్ ఎక్కి. బస్ ఎక్కేమద్దా. అమ్మా పక్కింటి ఆంటీ లేదు, పక్కింటి అంకుల్ తో నేను నైట్ ఏం చేస్తుందో తెలుసా? నేను కిటికీలో చూసినాను. అవన్నీ చూడకూడదు. అయ్యో, భోజనం చేస్తున్నారు వాళ్ళిద్దరు, చికెన్ తింటున్నారు తెలుసా? అవునా? నీకు ఇచ్చారా? లేదమ్మా, నేను కిటికీలో చూస్తున్నాను కదా. సో వాళ్ళిద్దరు బాగా తింటూ ఉండే తెలుసా, బాగా. అసలు మా నాన్న ఉన్నాడు, నీకు ఎప్పుడైనా ఇంత ముక్కన్న పెట్టాడు, ఎప్పుడు ఆయనే తింటూ ఉంటాడు. అదే కదా. ఇప్పుడు మార్కెట్ కి కానీ వెళ్తాను నువ్వు ఉన్నావు కదా, నువ్వు తీసుకొచ్చి అన్ని పెడుతుంటావు కదా నాకు. ఊకమ్మా, నేనే తింటున్నాను, నాకే సరిపోదు, నీకేం పెడతానమ్మా. అమ్మా ఊగ బస్ లో ఉన్నాం మనం. ఈ డ్రైవర్ ఏంటమ్మా గుంతల్లో తోసుకెళ్తున్నాడు. హైదరాబాద్ రోడ్లన్నీ అలాగే ఉన్నాయమ్మా ఇప్పుడు ప్రస్తుతము. అమ్మా ఎవరా ఆంటీ?
వస్తే వచ్చిందిలే కూర్చో. ఒక ఆంటీ ఏమో చీర ఇంకో ఆంటీ డ్రెస్ ఎట్లున్నారు బాబు కాస్త లేనైనా లేడీస్ సీట్ ఇది. మేము నిలబడ్డాం చాలా సేపటి నుండి. మీ జోకులు తర్వాత వేసుకోండి, ఇంటికి వెళ్ళాక లేవండి బాబు. లేడీస్ సీట్ కాదు, అక్కడ చూడండి మీరు వెనకాల ఏం అది లేడీస్ కాదు, నార్మల్ సీట్ అది. బాబు లేనైనా లేదు. మీ అమ్మ వాళ్ళ కూర్చో. ఇంకత జ్ఞానం లేదా? Ladies లేడీస్ సీట్ లేకపోయినా లేడీస్ ఇద్దరు నించున్నారు కదా, ఆంటీ ఆంటీ అంటున్నావు కదా, ఆంటీ హలో 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 ఇటు విను ఒకసారి. అన్నిట్లోనూ సమానం అంటూ వచ్చి ఇప్పుడు అబ్బాయిలు ఏమంటారేంటి? మీకు అంత సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళ తీర్చుకోండి. ఏం కాదు, అంత ముద్దు చేస్తున్నావు కదా నాయనా. మీ అమ్మ వాళ్ళలో కూర్చో, మీ అమ్మ కూడా నిన్ను ముద్దు చేస్తారు. ఒక డీల్ చేద్దాం అమ్మా, నేను నీ ఒళ్ళో కూర్చోను కానీ మీకు సీట్ కావాలి అంతే కదా. ఓ పని చేద్దాం, మీరు కూర్చోండి, నేను మీ ఒళ్ళో కూర్చుంటా. రైట్, పర్వాలేదు. వద్దమ్మా, అమ్మ కాదు మా నాన్న వెయిట్ చేస్తున్నారమ్మా. ఈ అంకుల్ వద్దమ్మా. మీరు దిగి వేరే బస్సులో వెళ్ళండి, లేదంటే ఆటోలో వెళ్ళండి. ఇప్పుడు ఈ సీట్ల నుంచి లేపడం కాదు, మీరు మీ అర్థం చేసుకొని మీరే అక్కడ సీట్ ఉంది, సీనియర్ సిటిజన్ సీటు, అక్కడికి వెళ్ళి కూర్చోండి. మేము ఆ సీట్ లో కూర్చోమండి, మాకు విండో సీటు కావాలి, గాలి కావాలి మాకు. మేము ఇక్కడే కూర్చుంటాము. మీరు ఎలా టికెట్ తీసుకున్నారో మేము అలాగే టికెట్ తీసుకున్నాం. మాకు రైట్స్ ఉన్నాయండి. అబ్బాయిని లేపండి మీరు. ఇది లేడీస్ సీటు, మీరు కావాలంటే తిరిగి కూడా చూసుకోండి. మీరు అలా మాట్లాడొద్దు. ఇది లేడీస్ సీట్ కాదు, ఇది ఒరిజినల్ జనరల్ సీటు కాదండి. ఇది కావాలంటే మీరు చూడండి, కండక్టర్ ని పిలవండి. అసలు రిజర్వేషన్ చేసుకోవడానికి ఇది బస్సు, ఇది పబ్లిక్ బస్సు ఇది. అంతేగాని ఇది మీరు వచ్చి రిజర్వేషన్ చేసుకొని కట్టి వేసాను, టవల్ వేసాను అని చెప్పి కూర్చోవడం కాదు. అన్నాను రిజర్వేషన్ అని అనలేదు. మీరు సరిగ్గా వినండి. రీవైండ్ చెయ్యండి, మీ మాటలు మీకే తెలుస్తాయి. మీరు ఒకసారి అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. నీకే అర్థం కావట్లేదంట. ఇంత బతుకు ఇన్ని మాటలు పడ్డావు ఎందుకమ్మా నీ బతుకు? మీరు ఎలా టికెట్ తీసుకున్నారో మేము అలాగే తీసుకున్నాము. కాబట్టి అబ్బాయిని లేపండి. అక్కడ కూడా విండో సీట్ ఉంది. అబ్బాయిని లేడీస్ కూర్చున్నారండి. లేదా మీకు కూర్చోవాలి, మేము ముందు వచ్చాము, కూర్చున్నాము. అది బస్ కాదండి, కూర్చోడానికి ఇదే బస్. ఇది బస్ ఏంటి? అది బస్సే. అది బస్ కాదు, ఇది ఫ్రంట్ సీటు, ఇది బ్యాక్ సీటు. బస్ కాదు, అక్కడ రోడ్. ఓకే, పని చేద్దాం. ఓకే, ఇప్పుడు మా అమ్మకి నన్ను లేపడం ఇష్టం లేదు. మీ ఇద్దరు కూడా కూర్చోవాలనుకుంటారు కదా. ఈ తొడ మీకు, ఈ తొడ రండి. కూర్చోండి 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 కూర్చోండి. పదండి పదండి, చలో చలో. అనుకుంటూ మేము అలా 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 ట్రావెల్ చేసేస్తాము. అండ్ ఎవరు విన్ అయ్యారు అనేది తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి మాత్రం మా బుజ్జి మామ్స్ తో మేము ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో జూమ్ అనుకుంటూ మేము మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఇద్దరు ప్యాసింజర్స్ ని కూడా ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ మీరు బాగా యాక్టివ్ గా మాట్లాడితే మిమ్మల్ని కూడా మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకుంటాము. దానికి మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మేము మీతో మాట్లాడాలి. దానికి ఏ నెంబర్ నోట్ చేసుకోవాలి? ఇక్కడ కనిపిస్తుంది 7732077321. ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ లో మీ పిక్స్ పంపించండి. మేము సెలెక్ట్ చేస్తాము, మీరు కూడా మా షోలో వచ్చేయచ్చు. మనం మస్తు టైం పాస్ చేసుకుందాం. అండ్ ఎస్, బ్రేక్ కి ముందు వచ్చేసి ఒక సూపర్ టాస్క్ చేసాం కదా, బస్ లో అసలు బేవత్సం. చంద్రకళ గారు ఈ తోడ తర్వాత నేను డాక్టర్ చూపించుకోవాలి ఎలా జస్ట్ కిడింగ్ అండి, జోక్స్ పార్ట్. సూపర్ గా జరిగింది కదా. మరి ఆ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు అనుకుంటున్నారు కదా. ఇంకెవరు విన్ అయ్యారు? రాధారాణి గారు, కంగ్రాచులేషన్. ఏం కాదు, చంద్రకళ గారు విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్, మీకు ఒక పాయింట్ వస్తుంది. ఏమో చూసి పాయింట్ తీసుకుంటున్నావు. ఏంట్రా ఏంట్రా ఏంటి ఏమన్నా మాట్లాడావు నువ్వు? క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమంటాను. వాళ్ళకి ఒక పాయింట్ అది ఓకే, ఇదేదో బాగుంది. ఇప్పటికైతే మేము 3 పాయింట్లతో, వాళ్ళు 0 పాయింట్లతో. మీకు 2 పాయింట్స్ తో.
ఆల్రెడీ 2 పాయింట్స్ ఉన్నారు ఇక్కడ, మేము గెలిచినాం 3 ఏం పాయింట్లు కాదు మేము గెలిచాం ఇందాక. ఇష్టం వచ్చినట్టుగా పాయింట్స్ వేసుకుంటారా సరే మీరు? ఉండండి. ఈ గోల్ అంతా కాదు కానీ నేను క్వశ్చన్ అడుగుతాను నిన్ను, దానికి ఆన్సర్ చెప్పు. Okay. అప్పుడు మేము ఒక పాయింట్ ఇస్తాం మీకు. సరే మీరేంటి పాయింట్ ఇచ్చేది నేనే తీసుకుంటాను. ఆన్సర్ చెప్పి Answer తీసుకో. చెప్పి తీసుకో. సరే. మేము ముష్టిస్తాం నీకు. అవసరం లేదు, మీరేంటి ఇచ్చేది నేనే తీసుకుంటాను. సరే క్వశ్చన్ కి ఆన్సర్ చేయముందు రెడీ? Question చెప్పండి. యా, ఖనిజంలో ఏముంది? ఆ? ఖనిజంలో నిజం ఉంది. బాధపడుతున్నారు కదా, ఒక పాయింట్ అయినా ఇవ్వాలి కదా. మన హృదయం ఈ అలాంటిది. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినందుకు, ఇందాక టాస్క్ విన్ అయినందుకు మాకు వచ్చే 2 ఎందుకంటే rules అని change చేస్తావు? నువ్వెందుకురా మాట్లాడావు ఇందాక ఎందుకలా మధ్యలో? rules change చేస్తావు? అసలు ఎవరికి టాస్క్ మెయిన్? వీళ్ళిద్దరికి. ఎవరు నువ్వెందుకురా చెప్పారు? ఎవరు మాట్లాడావు చెప్పారు మధ్యలో? నీకు? నువ్వు రూల్స్ అని చేంజ్ చేయమాక, నీకు అనుకూలంగా చేంజ్ చేసుకోమాకు. ఓకే రైట్ నౌ కాజల్ ఇంకా చంద్రకళ గారు విత్ 1 Two పాయింట్, points. చైతు అండ్ రాధారాణి గారు విత్ 2 పాయింట్స్. ఎస్ 2-1 తో ఉన్నాము. లాస్ట్ లో ఎవరికి పాయింట్ వస్తుంది, ఎవరు లీడ్ లోకి వెళ్తున్నారు, ఎవరు విన్ అవుతారో తెలుసుకుందాం. మీరు కూడా ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగచ్చు, మేము కూడా ఆన్సర్ చెప్తాం. టఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ఆ. మరి ఓన్లీ రాధారాణి గారే చెప్పాలి ఆన్సర్, నువ్వు అసలు హెల్ప్ చేయకూడదు. ఓకే డన్. ఓకే ఓకే మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ ఏది? మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ ఏది? లివర్. ఫైనల్ ఆన్సరా? ఎందుకు? నువ్వు చెప్పు ఆన్సర్. స్పైనల్ కార్డ్. చంద్రకళ గారు చెప్తారు ఆన్సర్. చెప్పండి. అది కూడా తెలీదా? స్కిన్. స్కిన్ మీద ఉన్నటువంటి హెయిర్. ఏమి కాదు. మరి చూసుకోండి కాబట్టి ఇక్కడ 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 స్కిన్ ఎంత ఉందో అంత అసలు కూడా అది చూస్తుంది. కాదు, అసలు స్కిన్ ఆర్గనే కాదు. అది పాయింట్. స్కిన్ ఇస్ నాట్ ద ఆర్గన్ కాజల్. నువ్వు వేసుకున్నావు స్కిన్ ఆర్గన్ రా బాబు. ఆర్గన్స్ స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. చదివి ఉంటారులేండి, అందుకే అంత కాన్ఫిడెంట్ చెప్తుంది. 2 పాయింట్లు కాజల్ ఇంకా చంద్రకళ గారు. స్టార్టింగ్ లో ఒక రేంజ్ లో ప్రాంక్ కాల్ చేసి రాధారాణి గారు అద్దరు కొట్టేసి ఒక పాయింట్ సొంతం చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ప్రాంక్ కాల్ చేసి చంద్రకళ గారు కాజల్ ఇంకా చంద్రకళ గారి ఖాతాలో ఇంకొక పాయింట్ చేకూర్చబోతున్నారు. ఏంటి రెడీయా? రెడీ. ప్రాంక్ కాల్ చేయాలి, బాగా చేయాలి, బాగా ఆడుకోవాలి. అద్దరు కొట్టేద్దాం. ఓకే సరే, మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రాంక్ కాల్ కూడా చేద్దాం. ఇందాక రాధారాణి గారు కూడా మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేశారు కదా, అలా సమన్వయ న్యాయం అన్నమాట. సమన్వయం ఏమంటారు? చెప్పండి, అందుకనే న్యాయం. సమాన న్యాయం. సమన్వయ న్యాయం చేద్దాం. అఖ్తు. ఏంట్రా? నా రేంజ్ లోనే మాట్లాడాలి. అది అది ఏ మాత్రం తగ్గినా Point ఏం point ఉంటుంది. ఇవ్వదు. తగ్గేది లేదు, ఎక్కువ. అస్సలు లేదు. ఇప్పుడు చూసుకుందాం. అసలైన గేమ్ షో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూసుకుందాం. ఒక రేంజ్ లో ఆడేసుకోండి. ఓకే వెళ్ళిపోతున్నప్పుడు షో స్టార్ట్ అయిందంటారు ఏంటి? అదే ఏం ఏదో start అయిందిరా, idiot? అదే బాధలో ఉన్నారు before. కదా. వాళ్ళు బాధలో ఉన్నారు కదా. ఆ బాధలో ఉన్న ప్రాణాటి బాటలు వస్తాయి. ఐ కెన్ అండర్స్టాండ్. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసినాం, ప్రాంక్ చేయాలి మీరే. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? పల్లవి. మా అబ్బాయి వెంట ఎందుకమ్మా పడుతున్నావు? హలో హలో, చెప్పండి. మీ పల్లవేనా మాట్లాడేది? అవునండి. ఎందుకమ్మా డైలీ మా అబ్బాయిని డిస్టర్బ్ చేస్తున్నావు? చాలా క్యూట్ గా ఉన్నాడని చెప్పేసి. అవునా? అంటే ఎవరు క్యూట్ గా ఉంటే వాళ్ళకి ఇలా కాల్స్ చేసేసి డిస్టర్బ్ చేస్తూనే ఉంటావా అమ్మా నువ్వు? మీ అబ్బాయి ఇంకా చాలా క్యూట్ ఉన్నాడండి. మీ అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు తల్లి. చెప్పండి. మీ అమ్మతో మాట్లాడాలి నేను. నా మమ్మీయా? అవును. నేను హాస్టల్ ఇయర్ నేను. హాస్టల్లో ఉన్నావా? హాస్టల్లో ఉంటే మీ హెడ్ కి ఇవ్వమ్మా ఒకసారి. తను ఇప్పుడు లేరు, బయటకు వెళ్ళారు. అలా ఎలా వెళ్తారమ్మా? మీరు ఉంటారు అక్కడ? ఏంటండి? ఆహా, నవ్వు భలే నవ్వేవు, కానీ పక్కన ఎవరున్నారు పెద్దవాళ్ళు? భయపడిపోయింది. ఎక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు?
మస్తు ట్రై చేశారు, చాలా చాలా బాగుంది. అండ్ ప్రాంక్ కాల్ మీరు బాగా చేశారు. మీరు విన్నరే కాబట్టి ఇలా మస్తు టైం పాస్ కాబట్టి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇద్దరు విన్నర్సే. కానీ ఇందాక పల్లవి అసలు చెప్పాలి కదా, మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేసాము, ఇలా చంద్రకళ గారు ప్రాంక్ కాల్ చేసే ప్రయత్నం చేశారు అని. అది కరెక్ట్. ఎందుకంటే మా అమ్మాయి అబద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటుంది. అమ్మో పెద్దవాళ్ళకి ఇవ్వాలేమో అని మీరు మాట్లాడిన రేంజ్ కి భయపడిపోయి కదా. అందుకే మళ్ళీ కాల్ చేశాం పల్లవికి. లెట్స్ టాక్ టు పల్లవి. హలో హలో చైతు భయ్యా. హాయ్ పల్లవి, నేను ఇందాక మా అమ్మ ఫోన్ చేసిందా నీకు? అవును, ఆంటీ కాల్ చేసింది. అబ్బా ఇష్టంలే. మీ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ చైతు కాజల్. హాయ్ పల్లవి. హాయ్ భయ్యా, హౌ ఆర్ యు? ఐ యామ్ సూపర్ ఫైన్, హౌ ఆర్ యు? సూపర్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? రామంతపూర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అచ్చా ఓకే. ఏం లేదు, సింపుల్ గా నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు కదా, ఊరికే సరదాగా ప్రాంక్ చేద్దామని ప్రాంక్ కాల్ చేసాము. మా స్పెషల్ గెస్ట్ వచ్చారు ఇలా. ఓ అర్థమైపోయింది నీకు ప్రాంక్ కాల్ అని. యా. ఎస్, ఈ రోజు మా చంద్రకళ గారు, రాధారాణి గారు లక్కీ కాలర్స్ సెలెక్ట్ అయ్యారు. మేము సెలెక్ట్ చేసాము, వాళ్ళు వచ్చారు మన షోకి. నువ్వు కూడా యాక్టివ్ గా మాట్లాడావు అనుకో, నువ్వు కూడా మా షోలో వచ్చే ఛాన్స్ ఉంటుంది తెలుసా? అవును అవును. సో సరదాగా మాట్లాడు. మళ్ళీ మేము రిజిస్టర్ చేసుకున్నందుకు కాల్ చేస్తూ ఉంటాము, రిజిస్టర్ చేసుకుంటుండు. ఓకేనా? ఓకే భయ్యా, చాలు బాయ్ బాయ్. బాయ్. ఫస్ట్ టైం మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఇట్లా కాలర్స్ ని ఎక్కించుకొని, లక్కీ కాలర్స్ ని ఎక్కించుకొని ట్రావెల్ చేయడం. అండ్ మీరు సూపర్ కో ప్యాసింజర్స్. అసలు మీరు రంబోలా అంతే ఇంకా. ఇద్దరు చాలా బాగా ఆడారు, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ మీరు కూడా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో కాజల్ ఇంకా చైతుతో వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలన్నా, మమ్మల్ని డిఫెండ్ చేయాలన్నా, మమ్మల్ని అఫెండ్ చేయాలన్నా, మాతో ఫైట్ చేయాలన్నా ఏం చేయాలి? మీరు మస్త్ టైం పాస్ కి రిజిస్టర్ చేసుకోవాలి. మేము మాట్లాడినప్పుడు మీరు చాలా యాక్టివ్ గా మాట్లాడాలన్నమాట. అయినో మీరంతా చాలా యాక్టివ్ గా మాట్లాడతారు. చూస్తారు కదా చంద్రకళ గారు, రాధారాణి గారు ఎంత బాగా మాట్లాడారు అసలు. అండ్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎలా అనిపిస్తుంది మస్తు టైం పాస్ మీతోనే ఇలా లాంచ్ అయింది వెన్స్డే స్పెషల్? ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్ కి? రాధారాణి గారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది నాకైతే. రియల్ గా చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాను. బాగుంది. మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి, మళ్ళీ పిలుస్తాం. తప్పకుండా చేసుకుంటాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చంద్రకళ గారు? చాలా ఎంజాయ్ చేసాము. సూపర్ కాదు, నెక్స్ట్ టైం రాకెట్ లాగా దూసుకొని వెళ్ళిపోవాలి ఈ షో. చాలా బాగుందండి, పిలిచినందుకు చాలా థ్యాంక్స్. చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. గట్టిగా చెప్పట్లు. సూపర్. ఇది వాటి మన స్పెషల్ ఎపిసోడ్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ వెన్స్డే స్పెషల్. మళ్ళీ రేపు గెటప్ స్పెషల్ లో కాజల్ గారు ఏ గెటప్ లో వస్తారు, చైతు గారు ఏ గెటప్ లో వస్తారు ఏమేమో తెలియదు. మా భరత్ గారు ఇంకా డిసైడ్ చేయలేదు, మాకు చెప్పలేదు ఏ గెటప్. రేపు తెలుస్తుంది. బట్ టైం అయిపోయింది కాబట్టి కాజల్ చైతు బై బై చెప్పాలి కాబట్టి వెళ్ళిపోయే ముందు ఎప్పుడు చెప్పేది చెప్తున్నాను. కీప్ స్మైలింగ్, ఎంజాయ్ every second of your life. And as always say, love yourself, love everyone. We love our must time pass.